అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్లో అట్టడుగుకి వెళ్ళిపోయినటువంటి రాజధాని అమరావతి అనేది ప్రస్తుతం తెలుగుదేశం మరియు కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి అనేది పరుగులు తీస్తుంది అభివృద్ధిలో. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు, పలు సంస్థలు, పలు రహదారులు, పలు నేషనల్ హైవేలు అమరావతికి క్యూగడుతున్నాయి. ఈ మేరకు కేంద్రం కూడా భారీగా నిధులు ఇచ్చి అమరావతి రాజధానిని అభివృద్ధి చేసేందుకు చర్యలు బాగా చేపడుతుంది. దీనిలో ఎటువంటి రహదారులు, నేషనల్ హైవేలు అమరావతికి వస్తున్నాయి, ఎటువంటి పథకాలు వస్తున్నాయి, ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ప్రజెంట్ అమరావతికి వస్తున్నాయి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరిస్తాను. పూర్తిగా చూసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు అనుసంధానం చేసేటువంటి పలు రహదారులు, పలు ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదమైతే తెలిపింది. వాటిలో 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ORRతో సహా కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ కూడా 2014, 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్ళాక అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసింది. ఈ విధంగా కూని చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్టులే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటన్నిటిని మళ్ళీ కేంద్రం నుంచి ముందుంచి ప్రాథమికంగా ఆమోదం పొందేలా చేశారు. కేంద్ర ఉపరితల రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందినటువంటి స్టాండింగ్ మరియు ఫైనాన్షియల్ కమిటీలతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి. ఇప్పుడు ప్రాథమికంగా ఆమోదంలోకి పొందినటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు, ఆ ప్రాజెక్టులు సాధ్యమైతే అమరావతికి మిగతా ప్రాంతాల్లో చాలా సులువైన, మెరుగైన కనెక్టివిటీ అనేది ఏర్పడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక తొలి పర్యటన ఢిల్లీ పర్యటన సాగింది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన భేటీ అయ్యి ఈ ప్రాథమికంగా ఆమోదించడం అయితే, చేయించుకోవడం అయితే జరిగింది. ఇక ముఖ్యమైనది అమరావతి ORR ప్రాజెక్టు. ఇది భూసేకరణ సహా 20 నుంచి 25 వేల కోట్లకు పైగా దీని నిర్మాణాన్ని అవుతుంది. అది అంతా కూడా కేంద్రమే భరాయించేందుకు ముందుకొచ్చింది. అలాగే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనల ఆమోదం తెలిపింది. అమరావతి హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్నటువంటి జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా 60-70 కిలోమీటర్ దూరం తగ్గేలా 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి కూడా కేంద్రం ప్రాథమికంగా సమ్మతి తెలిపింది. ఇక శ్రీ సత్యసాయి జిల్లాలోని కుడికొండ నుంచి మేదరమెట్ల వరకు నిర్మించి తలపెట్టినటువంటి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, బెంగళూరు విజయవాడ BKV ఎక్స్ప్రెస్ హైవే అంటే 244G ఈ నేషనల్ హైవేను మేదరమెట్ల ముప్పవరం నుంచి అమరావతి వరకు 90 కిలోమీటర్ల మేడ పొడిగించేందుకు, ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించేందుకు కూడా ప్రతిపాదన సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఇక దీంతోపాటు ORR అభివృద్ధి సహా రహదారుల నిర్మాణం మొదలైతే 2-3 సంవత్సరాల్లోనే ఈ అమరావతి సమూల మార్పులైన చోటు చేసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోనుంది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. అలాగే అభివృద్ధులు అనేది పరుగులు తీస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు కూడా ఊపందుకుంటాయి. అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే పెట్టుబడులు కూడా క్యూగడతాయి. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి. మరోవైపు రింగ్ రోడ్డు IRR ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత విరమించుకున్నట్టు తెలిసింది. ఇవన్నిటిని కూడా అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించేటువంటి, ఆర్థిక కార్యకలాపాలు శోధక శక్తిని ఇచ్చేటువంటి ORR ప్రాజెక్టును కేంద్రం DPRO ఆమోదించి భూసేకరణ ప్రారంభించేందుకు సిద్ధమైన దశలో 2019లో అధికారంలోకి వచ్చినటువంటి జగను ఈ అమరావతిపై కక్షగట్టి ORRని అటకెక్కించారు. అమరావతికి ORR అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు ఆ కాలంలో. అయితే ఢిల్లీ పర్యటనలోని చంద్రబాబు ORRపై కేంద్రాన్ని ఒప్పించారు. గతంలో ఎందుకు అనుకూలమైనటువంటి భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పక్కన పెట్టినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని భరించేందుకు ముందుకు రావడం అనేది కేంద్రం విశేషం. ఈ ORRని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని CRDA పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున 6 వరుసల యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మించనున్నారు. 2 పక్కల సర్వీస్ రోడ్లు ఉంటాయి. రహదారి వెడల్పు కూడా 150 మీటర్లు ఉంటుంది. ఇక 2019లో జనవరి నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు 17,761.49 కోట్ల రూపాయలు అవసరమని, అట్లానే భూమి వచ్చేసి 3
మిలియన్ హెక్టార్లని, భూసేకరణ వ్యయం వచ్చేసి 4,198 కోట్ల రూపాయలని అంచనా వేశారు. 6.5 ఏళ్ల క్రితం ఇప్పటికీ ఈ యొక్క ద్రవ్యోల్బణం బాగా పెరగడంతో ఓఆర్ఆర్ నిర్మాణం అనేది బాగా పెరిగింది. 20,000 కోట్లు దాటేటువంటి అవకాశం కూడా ఉంది. భూసేకరణకు అయ్యే ఖర్చు కూడా కలిపితే అంతా 25,000 కోట్లకు చేరేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అనంతపురం అమరావతి మధ్య 393 కిలోమీటర్ల రహదారి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, దీన్ని జగన్ ప్రభుత్వం అయితే అనేక మార్పులు చేసి చివరికి దీన్ని వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది. దాన్నే సత్యసాయి జిల్లాలోని కొడిగొండ సమీపంలో మొదలయ్యేటువంటి ఈ బీకేవి హైవే, ఈ రహదారి బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ముప్పవరం వద్ద అయితే ఈ చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16 అయితే కలిసి ఎండ్ అవుతుంది. ఈ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. పనులు కూడా అప్పగించడంతో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు 90 కిలోమీటర్ల మేర కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని ప్రతిపాదన కేంద్రం ముందుంచింది. దానివల్ల బెంగళూరు, రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం అనంతపురం, అమరావతి మధ్య ప్రతిపాదించినటువంటి ఈ యొక్క ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి నేషనల్ హైవే 544F అనేటువంటి సంఖ్యను కేటాయించింది. తర్వాత భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టి ఈ యొక్క పెగ్ మార్కింగ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఆ రహదారిని అమరావతికి తీసుకురాకుండా చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై కోల్కతా హైవే బైపాస్లో కలిపే విధంగా మార్పులు చేసింది. దాని ప్రకారం డిపిఆర్ సిద్ధమయ్యాక దాన్ని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ జిల్లా నేరుగా జిల్లా మీదుగా కోడూరు, ముప్పవరం మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రతిపాదనకైతే తెర మీదకు తెచ్చారు. ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి బెంగళూరు, హైదరాబాదు, హైకోర్టు, కొడికొండ సమీపంలో కోడూరు వద్ద మొదలై ఈ రోడ్డు ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా దారిలో కలిసేలా ప్రతిపాదనలు రూపొందించారు. మొత్తం 344 కిలోమీటర్లు ఈ రహదారికి బెజవాడ, విజయవాడ, బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే అనేటువంటి పేరు పెట్టారు. దీన్ని బీకేవి అంటారు. ఈ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చే విధంగా అమరావతి చేరుకోవాలంటే ముప్పవరం నుంచి చెన్నై కోల్కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు, మంగళగిరి దాటుకొని వెళ్ళాలి. రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైనటువంటి అనుసంధానం కోసం ముప్పవరం నుంచి అమరావతి వరకు 90 కిలోమీటర్ల రహదారిని ఈ చంద్రబాబు అయితే ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇక విజయవాడ తూర్పు బైపాస్ రహదారిని సుమారు 49 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా నిర్మించాలని ప్రతిపాదనను కేంద్ర మంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని అమరావతి, విజయవాడ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు IRR నిర్మించాలన్నది. అప్పటి విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం మొదలవలేదు. విజయవాడకు పశ్చిమంగా వైపున ఉన్నటువంటి చిన్నవటిపల్లి నుంచి కాజా వరకు 47.8 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కొచ్చింది. దీంతో ప్రస్తుతానికి రాజధాని IRR ప్రతిపాదనను ఉపసంహరించుకుని విజయవాడ తూర్పు బైపాస్ రహదారి ప్రతిపాదనకైతే ఆమోదం తెలపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కోరింది కేంద్రాన్ని. ఇక విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతుంది. తూర్పు బైపాస్ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్ రోడ్ ఏర్పడుతుంది. అమరావతి ORR, IRR ప్రాజెక్టులన్నీ పూర్తిగా అటకెక్కిన జగన్ ప్రభుత్వం అప్పట్లో విజయవాడ తూర్పు బైపాస్ రహదారి నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు భూమి కేటాయిస్తే విజయవాడ తూర్పు బైపాస్ రహదారి భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కూడా భరించేందుకు కేంద్రం అంగీకరించింది. కానీ భూమిని కేటాయించడంలో జగన్ ప్రభుత్వం విఫలం అవడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు చొరవతో ఆ ప్రాజెక్టు పరుగులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క అమరావతి రాజధానికి పలు రకాల నేషనల్ హైవేలు, విజయవాడ బెంగళూరు నేషనల్ హైవేతో పాటు హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవే, మిగతా ఔటర్ రింగ్ రోడ్స్, అలాగే బైపాస్ రోడ్లు, ఇవన్నీ కూడా రాజధాని అమరావతికి అనుసంధానం చేసేలాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని వద్ద ముందుంచి కేంద్రాన్ని ఒప్పించడం అనేది జరిగింది. ఇది పెద్ద ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, అమరావతికి జరగబోయేటువంటి అభివృద్ధి గురించి మనం ఈ వీడియోలో కొంత వివరించాము. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.